ఏ ఫోటోకి నికలుతాయి ప్రియులారా. ఇది ఈ గోడకు ఒక ప్రత్యేకత ఉన్నది. గోడ ప్రత్యేకత ఏంటంటే ఈ గోడ తీసేసి అక్కడ ఏదో ఎక్స్టెండ్ చేద్దామని, ఇది దాన్ని స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉంది కదా, దీన్ని తీసి వేరే చేద్దామని అనుకుంటున్నప్పుడు ఈ గోడలోంచి అంట రక్తం వచ్చిందంట. అందుకని ఈ గోడని అస్సలు మెదపుకోకుండా అలా ఉంచేవాడి. వీపింగ్ వాల్ టైప్ అనమాట ఇది. ఈ గోడకు ఒక ప్రత్యేకత ఉంది కనుక ఈ గోడను తీసేస్తున్నప్పుడు పగలగొట్టి లాగేద్దామని, కొండలో ఇవన్నీ లాగేద్దామని అనుకున్నప్పుడు ఇక్కడ ఇదిగో ప్రభు ఆయన తోమగారు అలా పైకి నీళ్ళు వేసినప్పుడు ఆ నీళ్ళు అలా పైన ఉండిపోయాయి, కానీ గుంట మాత్రం కింద ఉండిపోయింది. వాళ్ళందరూ చూడండి ఎంత ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఆ నీళ్ళని పైన నీళ్ళని అంతగా ఆశ్చర్యంగా చూస్తున్నారు. కనుక ఇక్కడ కట్టిన ఈ గోడ తోమగారు కట్టించారు మొట్టమొదటిసారినా. కనుక ఈ గోడ ఇదిగో పగలగొట్టేద్దామనేసరికి గోడలోంచి అంట రక్తం వచ్చిందంట. అందుకని ఈ గోడ ఇదిగో ఈ కొండలో ఇవన్నీ గుహలు ఇవన్నీ అలా ఉంచేసారు. చూడండి పైన పైన చూడండి అక్కడ చిన్నది, అక్కడ గుహలు అటు అది ఒక చిన్న ఇల్లు ఉంది. అక్కడ చిన్న ప్రార్థన కూడా ఆయన చేసుకునేవారంట తోమగారు. ఈ మెట్లు ఎక్కి పైకి వెళ్ళేవారంట. ఒక బంద్ చేశారు కూడా, అది లోనికి వెళ్తా అక్కడ పైకి వెళ్ళటలేదు. ఇదిగో చూడండి ఎంత పెద్ద కొండ ఇది. ఇదిగో గుహ, ఈ గుహలో కూడా వెళ్ళి ఆయన ఆ రోజుల్లో మరి ప్రార్థన చేసుకునేవారు. ఇలా మరి ఈ గోడకి ప్రత్యేకత ఉందా, ఇంకా గోడను మీకు చూపించాను. గోడ తీటకి వీలేదని అలా వదిలేసి ఇదిగో యువతల నుంచి గోడ కట్టారు. గోడ దాన్ని మాత్రం అలా ఉంచేశారు. అసలు అవన్నీ హిస్టారికల్ ప్లేస్ అనమాట ఇది. అలా ఉంచేసరికి ఈ గోడ తీటకి వీలేదంట. అంత పెద్ద గోడ చూడండి, ఆ టైంలో ఎంత పెద్ద గోడ ఆయన నిర్మించారు. దీన్ని అలాగే ఉంచేశారు, దీన్ని అస్సలు ముట్టుకోలేదంట గోడ. ఏ జాడ్ అదే 80-52 అదే అంటున్నా కదా. అందుకని దీన్ని తీస్తుంటేనే కదా బాగారు. అది ఓకే ఓకే తెగ తోమగారు ఫస్ట్ టైం మనయ్య. ఇది 52లో కట్టారు ఈ గోడ. తోమగారు కట్టించారు. అచ్చా ఇందులోంచి లాగు పగలగొట్టేస్తుంటే రక్తం వచ్చిందంట. అందుకని వదిలేశారు ఇంకంతే. ఏ ఇద్దరు కూర్చునే కన్నా बस ऐसी बना किया इधर भी बनाने का बना. हाँ किचने करने की इधर ऐसी, हाँ ऐसे ही रखने का किचने का उसके लिए. हाँ इधर ये रखा है वो नीचे गिरने के लिए.